జై గురుదత్త శ్రీ గురుదత్త. సరికొత్త సాహిత్యం సృష్టించాలన్న ఆవేశం వారిది. పుటం పెట్టిన బంగారం లాంటి కవితను కాంక్షించే తత్వం వారిది. 20 ఏళ్లు నిండకుండానే యూరోపియన్ సాహిత్యాన్ని మదించిన మేధస్సు వారిది. నాటిమేటి సాహిత్య పత్రిక భారతిలో 2 పదుల వయసుకే ఉపసంపాదకుడిగా చేరినవారు వారు. శ్రీశ్రీని కాబోయే మహాకవిగా గుర్తించిన గట్టికుడు వారు. పదునైన విమర్శలు చేయడంలో ఘనపాటి వారే. అభ్యుదయం అనే మాటను తొలిసారిగా ఉపయోగించిన వైతాళికుడు వారు. 3 పదులు నిండిన కొన్నాళ్లకే రాలిపోయిన సాహితీ సవ్యసాచి వారు. వారే కొంపెల్ల జనార్దనరావు గారు. ఆ సాహితీ పిపాసి కవితా ప్రస్థానపు పరిమళాలను తడిసి ముద్దవుదాం, ఆ పరిమళాలను ఆస్వాదిద్దాం. నేడు కొంపెల్ల జనార్దనరావు గారి వర్ధంతి సందర్భంగా ఆ మహానుభావుణ్ణి ఒక్కసారి స్మరిస్తూ వారికి నివాళులర్పించడానికి ప్రయత్నం చేద్దాం. వారి జీవిత ప్రస్థానపు విషయాలను మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అది 1928 సంవత్సరం మద్రాసులోని తంబుచెట్టి వీధి ప్రముఖ పత్రిక భారత ఆఫీసు నుంచి ఒక కుర్రాడు బయటకు వచ్చాడు. ఆ కుర్రాడి పేరే శ్రీశ్రీ. అప్పటికి శ్రీశ్రీ గారికి 18 ఏళ్ల వయసు ఉంటుంది. ఆ ఏడే ఆయన విశాఖపట్నం నుంచి మద్రాసు క్రిస్టియన్ కాలేజీలో BAలో చదువుకోవడానికి కోసం వచ్చారు. కుర్రాడు కదా, ఏవో లోకాల్లో విహరిస్తూ ప్రణయ గీతాలు అల్లుతూ ఉండేవాడు. అవి భారత పత్రిక పంపించేవాడు, భారత పత్రికలో అచ్చవుతూ ఉండేవి. ఆయన ఒకరోజు భారతీయ ఆఫీసు నుంచి నడిచి వస్తుంటే శ్రీశ్రీ గారు ఆయన వెనుక ఒక వ్యక్తి ఆయన్ని వెంబడించసాగారు. బహుశా శ్రీశ్రీ గారి దృష్టిలో అతనికి వెంబడించే వ్యక్తికి 22 ఏళ్ళు ఉంటాయని శ్రీశ్రీ గారు అనుకున్నారు. శ్రీశ్రీ గారు ఎటు వెళ్తే అటు వెళ్తున్నాడు అతను. శ్రీశ్రీ గారు చైనా బజార్లోకి వెళ్ళారు, చైనా బజార్ వీధిలోకి వెళ్ళారు. ఆ వెంబడించిన వ్యక్తి కూడా చైనా బజార్ వీధికి వచ్చాడు. అంటే ఈయన ఎటు వెళ్తుంటే అటు వచ్చేస్తున్నాడు. వెంటనే ఆ కుర్రాడిని చూశాడు. ఆ కుర్రాడి యొక్క ఆకారం ఎలా ఉందంటే బక్కపలుచుగా ఉన్నాడు. కద్దరు లుంగి, కద్దరు చొక్క, ఎర్రటి ఒళ్ళు, సూదుల్లోటి కళ్ళు, చిన్న నవ్వు ముఖం, అమాయకతను ప్రకటించే పొందిక, నూనె పెట్టిన సన్నని జుట్టు, కాస్త మధ్యపాపిడి. నేను భారత్లో పనిచేస్తాను, నా పేరు అన్నాడు ఆ యువకుడు. వెంటనే శ్రీశ్రీ గారు మీ పేరు కొంపెల్ల జనార్దనరావు కదా అన్నాడు. వెంటనే అవునండి, నా పేరు కొంపెల్ల జనార్దనరావే. అంటే శ్రీశ్రీ గారికి అప్పటికే భారత్లో వచ్చే కొంపెల్ల గారి పద్యాలు చదివి ఉన్నాడు. అంతే, ఆయన ఎంత మురిసిపోయాడంటే ఆ వ్యక్తిని చూసి అంతగా మురిసిపోయాడు. అంటే కొంపెల్ల జనార్దనరావు గారి యొక్క పద్యాలను ఒక్కసారి ఊహించుకున్నాడు, ఎదురుకుండా వ్యక్తిని చూశాడు. అంతే, ఎంత ఆనందపడిపోయాడంటే శ్రీశ్రీ గారు అంత ఆనందపడిపోయారు. అయితే కొంపెల్ల జనార్దనరావు గారికి కవిగా ఏదో సృష్టించాలి, ఈ ప్రపంచానికి ఏదో చెయ్యాలి అనుకునేవారు. అయితే ఆయనలో ఒక విషయం ఉంది. నువ్వు కవివైతే ఏంటి, అంత మాత్రాన కాళ్ళకు డెక్కలు నెత్తికి కొమ్ములు రావాలా, అక్కర్లేదు కదా అనేది ఆయన మనస్తత్వం. సాధారణంగా జీవితాన్ని గడిపేవాడు మహానుభావుడు కొంపెల్ల జనార్దనరావు గారు. నికార్సైన కవితను కాంక్షించే తత్వం వారిది. 20 ఏళ్లు నిండకుండానే యూరోపియన్ సాహిత్యాన్ని మదించాడు. తెలుగు కవిత్వం ఇంకెంత అందంగా ఉండాలో అని ఎప్పుడూ స్వప్నించేవాడు మహానుభావుడు కొంపెల్ల జనార్దనరావు గారు. కొంపెల్ల జనార్దనరావు గారు పుట్టింది తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర మూడేకూరులో. అది 1906 ఏప్రిల్ 15న తండ్రి వసంతం దంపతులకు ఆయన జన్మించారు. ఈ వసంతం గారు సంస్కృత పండితులు, తాత ముత్తాతలు మాత్రం జమీందారులే. మన కొంపెల్ల జనార్దనరావు గారి యొక్క తాత ముత్తాతలు మాత్రం జమీందారులే. అయితే ఈయన వరకు వచ్చేవాడికి, కొంపెల్ల జనార్దనరావు గారి తరానికి వచ్చేవాడికి ఆస్తులన్నీ కూడా తరిగిపోయి తండ్రి దగ్గర పశ్చిమ గోదావరి జిల్లాలో గణపవరంలో సంస్కృతం నేర్చుకున్నారు కొంపెల్ల జనార్దనరావు గారు. తల్లి సుబ్బమ్మ నుంచి ఆచార సంస్కారాలు ఈయనకి అబ్బాయి.
ఈ మహానుభావుడు ఎలా ఉండేవాడంటే కొంపెల్ల జనార్దనరావు గారు 3 పూటలా సంధ్యావందనం చేసేవాడు. హర్నాథ్ బాబా అనే యోగికి భక్తుడు ఈ కొంపెల్ల జనార్దనరావు గారు. కొద్దిగా సంగీతం కూడా జ్ఞానం అయితే ఉంది. నాటకాలంటే పడి తెచ్చేవాడు ఆయన. అంత ఇష్టం అనమాట. నాటకము అంటే ఎక్కడుందో చూసేవాడు వెళ్ళి. అంత ఇష్టం అనమాట నాటకాలంటే. ఈయనకి 3 అన్నలు, 1 అక్క. తర్వాత పుట్టాడు ఈయన. పెరిగింది మాత్రం పిల్ల జమీందారుగానే పెరిగాడు ఈయన. రాజమహేంద్రవరం వీరేశలింగం స్కూల్ పాఠశాలలో చదివారు ఈయన. గాంధీజీ సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొన్నాడు ఈయన. అయితే మహానుభావుడు బులుసు సాంబమూర్తి గారు వీరికి బంధువు అవడం వలన, బులుసు సాంబమూర్తి గారి సలహాల వలన కాకినాడ జాతీయ కళాశాలలో చేరారు మన కొంపెల్ల జనార్దనరావు గారు. అంతలో మనం తాతల నాటి నుంచి వచ్చేటటువంటి ఆస్తులన్నీ కూడా కరిగిపోయి, ఆ సందర్భంలోనే ఇంకా తప్పనిసరి పరిస్థితిలో చదువుకు స్వస్తి చెప్పాల్సిన పరిస్థితి కొంపెల్ల జనార్దనరావు గారికి ఏర్పడింది. చిన్నా చితగా ఉద్యోగం చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎంత మహానుభావుడికైనా కష్టాలు తప్పవు అన్నట్టు. అయితే ఇలా ఉన్న పరిస్థితుల్లో మహానుభావుడు బులుసు సాంబమూర్తి గారు వారి బంధువు అవడం వలన, సరే ఈ కొంపెల్ల జనార్దనరావు గారు ఖాళీగా ఉంటున్నారు, వీళ్ళ పరిస్థితి బాగోలేదు అని గమనించినటువంటి బులుసు సాంబమూర్తి గారు ఈయన్ని మన కొంపెల్ల జనార్దనరావు గారిని భారతిలో ఉద్యోగానికి ప్రయత్నం చేశారు. సరే ఆనాటి మేటి సాహిత్య పత్రిక భారతి. సరే మద్రాసు తీసుకెళ్ళారు. ఆయన మద్రాసు తీసుకెళ్ళి అందులో ఆయన ఉద్యోగం ఇప్పించారు. అయితే ఆ రోజుల్లో అందులో ఎవరిదైనా, అంటే ఆ భారత పత్రికల్లో ఎవరిదైనా పద్యం పెడితే కవిగా సాహిత్యలోకాన బాగా అతను కుదిరిపోయినట్లే. నిజంగా చెప్పాలంటే కవిగా ఆయన పేరు పొందినట్లు లెక్క అనమాట. అంత పేరు ప్రఖ్యాతులు భారత పత్రిక ఉండేది. విమర్శ వచ్చిందంటే కవులు గుండెల్లో పాగా వేసినట్లే. అలాంటి పత్రికల్లో బులుసు సాంబమూర్తి గారి యొక్క సలహా మేరకు 20 ఏళ్ల యువకుడిని సబ్ ఎడిటర్గా చేర్చుకున్నారు కొంపెల్ల జనార్దనరావు గారిని ఆ పత్రిక వాళ్ళు. మొదట్లో మద్రాసులో అటు చూస్తే ఇటు చూస్తే ఎవ్వరూ చిరునవ్వు చేయూతనివ్వనటువంటి ఒంటరి జీవితాన్ని గడిపారు మహానుభావుడు కొంపెల్ల జనార్దనరావు గారు. ఎవ్వరూ మాట్లాడేవారు కాదు. అంతా తెలుగువారు ఉన్నప్పటికీ కూడా తమిళులే. మాట సహాయం కూడా ఉండేది కాదు. మహానుభావుడు చాలా ఇబ్బంది పడ్డాడు. అప్పుడు ఆయనకి ఆ సమయంలో ఎవరు కూడా చేతినిచ్చేవాళ్ళు లేరు, మాట సహాయం చేసేవాళ్ళు లేరు. అప్పుడు ఆయనకి ఏమైంది? ఆయనకున్నటువంటి కళే ఆయనకి నేస్తమైంది. అప్పుడు సాహిత్యమే ఆయన నేస్తం అయిపోయింది. కవిత్వమే సమస్తం అయిపోయింది. చదువుకోవడం, నోట్స్ రాసుకోవడం, చదువుకోవడం, నోట్స్ రాసుకోవడం, మనసు స్పందిస్తే కవితలు అల్లేయడం, ఇది ఆయన వరుస. ఎందువల్ల ఇంకో వ్యక్తి పరిచయం ఉండేది కాదు, ఇంకోటితో మాట్లాడేవారు కాదు, ఎవరు మాట్లాడేవారు కాదు, కనీసం చేతునిచ్చేవారు కాదు, కనీసం సలహా కూడా ఇచ్చేవారు కాదు. ఆ సందర్భంలో ఆయనకు ఉన్నటువంటి కళే ఆయనకి నేస్తమైంది, సర్వము అయింది. 1927లో భారత ఆఫీస్కి వచ్చారు తల్లావొజ్జులో శివశంకర శాస్త్రి గారు. ఆనాటి భావకవితకు సభాపతిగా ఆయన్నే చెప్పుకోవచ్చు మనం. ఎవరు? తల్లావొజ్జుల శివశంకర శాస్త్రి గారు. కొంపెల్ల జనార్దనరావు గారు ఆయనకి తన పద్యాలు చదివి వినిపించారు. నాకు వెంటనే కొంపెల్ల జనార్దనరావు గారు శివశంకర శాస్త్రి గారితో, అయ్యా నాకెవ్వరూ ఉత్సాహం ఇవ్వడం లేదండి, నాకేంటో ఈ పద్యాలన్నా ఈ కవితలన్నా ప్రాణం అండి, కానీ ఎందుకో ఎవ్వరూ కూడా ప్రోత్సాహం ఇవ్వట్లేదు అని అమాయకంగా అన్నాడు. వెంటనే శివశంకర శాస్త్రి గారు ఆయన భుజం తట్టారు. సంతోషం, మరోసారి మనం మాట్లాడుకున్నాం అని ఆయన వెళ్ళిపోయారు. సాహిత్య చరిత్ర పరిశోధకులు మల్లంపల్లి సోమశేఖర శర్మతో పరిచయ భాగ్యం కలిగింది మన కొంపెల్ల జనార్దనరావు గారికి. అయితే ఏంటంటే ఆ రోజుల్లో మల్లంపల్లి వారి ఇంట్లో, అంటే మల్లంపల్లి సోమశేఖర శర్మ గారి ఇంట్లో సాహితీ కుటుంబమే చెప్పుకోవాలి. ఎందువల్లంటే ఎవరో ఒకరు కవి అయిన వాళ్ళు, తెలుగు ప్రాంతం నుండి వెళ్ళిన ప్రతి కవి కూడా ఆయన వెంట ఉండాల్సిందే. ఎందరందరూ కవులు నిత్యం కోలాహలంతో కొంపెల్ వారి ఇల్లు, సోమశేఖర శర్మ గారి ఇల్లు బాగా కళకళలాడుతూ ఉండేది. కవులు నిత్యం కోలాహలంగా ఉండేది. బహుశా అక్కడికి వెళ్ళిన తర్వాత ఈయనలో నూతన ఉత్సాహం వచ్చింది మన కొంపెల్ల జనార్దనరావు గారిలో.
ఎక్కడెక్కడో ఉన్న కవులతో కలం స్నేహం చేయాలని ఉత్సాహం వచ్చింది. అలాగా శ్రీశ్రీ గారితో కూడా ఈయన స్నేహ సంబంధాలు ఏర్పడ్డాయి. ఎందువలన అక్కడ కొంపెల్ల జనార్దనరావు గారు వాళ్ళ ఇంట్లో అనేక మంది కవులు వచ్చి వెళ్ళటం వలన, వాళ్ళని చూడటం వలన ఈయనకి కూడా కవులు ఉన్నారు, నాకు ఒక ధైర్యం ఉంది అని ఆయన మనసులో ధైర్యం వచ్చింది. అంటే సాహితీ లోకంలో మనం ఉండగలుగుతాము అనే ధైర్యం ఆయనలో మనసులో వచ్చిందనమాట. అయితే శ్రీశ్రీ గారితో ఎప్పుడైతే సంబంధ బాంధవ్యాలు ఏర్పడ్డాయో శ్రీశ్రీ గారు ఈయనకి ఎక్కువ స్నేహం బాగా కుదిరిందనమాట. శ్రీశ్రీ గారు కొంపెల్ల జనార్దనరావు గారు సాహిత్యమే సమస్తం అనుకుని ఆకలి నిద్ర అసలు ఉండేవి కాదు. ఎక్కడున్నారో ఎక్కడ పోతున్నారో తెలియని ఆవేశంతో మద్రాసు అంతా తిరిగేసేవారు వీరిద్దరూ. హైకోర్టు బీచ్, రామకృష్ణ లంచ్ హోము, అడయార్ కన్నమరే లైబ్రరీ, ఇలాగా ఎగ్మోర్ వీధుల్లో విశ్వ సాహిత్యపు సరిగమ పదనిసలు సవరించేవారు వీరిద్దరూ. అయితే కొంపెల్ల జనార్దనరావు గారు భుజంగభూషణ అనే కీర్తన పాడుతుంటే శ్రీశ్రీ గారు మాత్రం తన్మయుడైపోయేవారు అంత చక్కగా. ఎందువల్లంటే వాళ్ళ కుటుంబంలో కూడా కొంత సంగీత జ్ఞానం అనేది కొంపెల్ల జనార్దనరావు గారి ఇంట్లో ఉంది. గొప్ప కవిత్వం ఎలా ఉండాలో ఎరిగినవాడు కొంపెల్ల జనార్దనరావు గారు. పదునైన విమర్శ చేయగలడు. బంగారాన్ని నిప్పులో కాల్చినట్టు ఉండేది ఆయన యొక్క సంగీత జ్ఞానం కానీ కవితా జ్ఞానం కానీ. ఆయన సమీక్షలు కూడా అలాగే ఉండేవి. ఆయన కొంజ అనే పేరుతో రివ్యూలు చేసేవాడు. అంటే కొంపెల్ల జనార్దనరావు అనే పేరు వచ్చే విధంగా కొంజ అనే పేరుతో రివ్యూలు చేసేవాడు. ఈ పొడి అక్షరాలు నిజంగా చెప్పాలంటే చాలామందికి సింహస్వప్నాలుగా ఉండేవి. బాబోయ్, ఆ కొంజ అనే పదం చూడడం అంటే భయపడిపోయేవారు. అంటే ఏం సమీక్షిస్తాడు ఈయన అనేది చాలా భయంగా ఉండేది అందరికీ కూడా. అయితే ఏ సమీక్ష చేయాలన్నా, ఏ విమర్శ చేయాలన్నా చాలా చక్కటి విమర్శ చేసేవారు. రచన బాగుంటే సరే, ఎంత గొప్పగా పోడేవారంటే అంత గొప్పగా పోడేవారు. అయితే ఈయన చిన్నప్పటి నుంచి పెరిగినటువంటి వాతావరణం కావచ్చు, ఇంటి సంస్కారాలు కావచ్చు, సంధ్యావందనం 3 పూట్ల చేసేవారు మహానుభావుడు. బహుశా ఆ సంస్కారాలు ఆయన్ని కొంతవరకు నిలబెట్టి ఉండవచ్చు ఆయన జీవితంలో. శ్రీశ్రీతో స్నేహం ఉన్నా శ్రీశ్రీ తొలి కావ్యం ప్రభవను సమీక్షించాడు కొంపెల్ల జనార్దనరావు గారు. ఎంత స్నేహం ఉన్నా స్నేహమే, సమీక్షే. ఎవరిని వదిలిపెట్టేవాడు కాదు కొంపెల్ల జనార్దనరావు గారు మహానుభావుడు. ఏదైనా విమర్శ ఉందంటే ఖచ్చితంగా విమర్శ చేసి తీరేవాడు అనమాట. శ్రీశ్రీ ఇంకా సుదీర్ఘ సమాసాలను తగ్గించాలని, ఆయన దాంట్లో సంస్కృతం ఎక్కువైపోతుందని, అనుకరణ పద్ధతిని వద్దని స్పష్టం చేసినవాడు ఎవరయ్యా అంటే కొంపెల్ల జనార్దనరావు గారి. అంటే శ్రీశ్రీ గారికి చెప్పగలిగేటటువంటి సమర్థత ఎవరికి ఉంది అంటే కొంపెల్ల జనార్దనరావు గారికే ఉంది. మీ భాషలో సంస్కృతం ఎక్కువ అవుతుంది, సంస్కృతం తగ్గించాలి అని చెప్పాడు. అప్పటికి శ్రీశ్రీ గారి మీద కృష్ణశాస్త్రి గారి, విశ్వనాథ్ గారి ప్రభావం, విశ్వనాథ సత్యనారాయణ గారి ప్రభావం ఎక్కువగా ఉండేది. ఆ ప్రభావంతోనే ఆయన కొట్టుకుపోతూ ఉండేవాడు. ఈయన కొంపెల్ల జనార్దనరావు గారు ఒకటే మాట చెప్పాడు, నీకు సొంత గొంతుకు కావాలన్న స్పృహ నీలో రావాలి అని. శ్రీశ్రీ గారిని బలపరిచింది ఎవరయ్యా అంటే కొంపెల్ల జనార్దనరావు గారే. చాలా ఘాటైన విమర్శలు కూడా చేసేవాడు శ్రీశ్రీ గారి మీద. ఖచ్చితంగా ఇలాగే ఉండాలి. అయితే 1932లో కొంపెల్ల జనార్దనరావు గారికి క్షయవ్యాధి సోకింది. అయితే అయినా కవితావేశం మాత్రం ఆయనలో మసకబారలే. ఎంత క్షయవ్యాధి ఉన్నా దాన్ని పట్టించుకునేవాడు కాదు. కవితావేశం ముందు క్షయవ్యాధి ఆయనకి చిన్నదిలాగా అనిపించేది. తెలుగు సాహిత్య వికాసం కోసం ఆయన ఉదయిని పత్రిక స్థాపించాలని అనుకున్నాడు. ఒకసారి తల్లావర్జుల వారు లండన్ మెర్క్యూరీ అనే పత్రికలను కట్టను కొంపెల్ల గారికి ఇచ్చారు. ఆ స్థాయి పత్రికగా ఉదయించాలి అని తల్లావర్జుల వారు మన కొంపెల్ల జనార్దనరావు గారికి చెప్పారు. 1934 డిసెంబర్ తొలి సంచిక కొంగొత్త కిరణాలు ప్రసరించింది. అప్పటికే పేరు పొందిన కవయిత్రి తన అక్క చావలి బంగారమ్మ కవిత మొట్టమొదటిగా
ఆ పత్రికలో ప్రచురించబడింది. అంతకన్నా ముఖ్యం, నేను సైతం ప్రపంచాగ్నికి అంటూ విప్లవాత్మక పంతాలో రాసిన శ్రీశ్రీ గారి కవితను కూడా ముద్రించారు. ఇది నిజంగా శ్రీశ్రీ గారికి ధైర్యం ఇచ్చిన ఘటనే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే భావ కవితను పల్లెత్తు మాట అంటే భరించలేని రోజులవి. అయినా కవిత రాసి శ్రీశ్రీ ఎదిరించాడు. దాన్ని భారతికి పంపిస్తే విచిత్రంగా తిప్పి పంపేసింది. కవితా ధోరణి మార్చడానికి తాను సిద్ధంగా ఉన్న కొత్త భావాన్ని స్వీకరించడానికి ఎవరూ సిద్ధంగా లేరని శ్రీశ్రీ గారు గ్రహించారు. కొత్త భావాన్ని గ్రహించాలంటే కొంచెం కష్టమే. కొత్తగా ఏదైనా చెప్తున్నారంటే దాన్ని భరించడం కూడా కష్టమే, భరించడం కూడా కష్టమే. అందువలన భారతి పత్రిక ఆయన రాసేవి తిప్పి పంపించేసింది. కొత్తగా రాస్తున్నారు కాబట్టి. అందుకే పాత ధోరణిలోనే సమకూర్చిన భావదృష్టి గీతికలు లాంటివి కూడా రాశాడు ఆయన. భారతి వాటిని మహాప్రసాదంలాగా స్వీకరించింది, కానీ కొత్తతనంతో రాసినవి మాత్రం భారతి పత్రిక శ్రీశ్రీ గారి నుంచి తీసుకోలే. అయినా శ్రీశ్రీకి ఏదో తపన, పాత వాటిల్లాగానే అంతా పాతదిలా ఒకే టైపులో రాయాలి అంటే ఆయనకి విసుగొచ్చింది. నవీనత ఉండాలి, నవీన రీతితో గీతిక రాయాలి అని దానికి వేగాన్ని ఇచ్చింది కొంపెల్ల సాహిత్యం మాత్రమే అని చెప్పుకోవాలి. కొంపెల్ల జనార్దన్ రావు గారి సాహిత్యమే. ఎవరిదో అలా మోసలో పోసినట్టు రావడం అనేది కొంపెల్ల జనార్దన్ రావు గారికి ఎప్పుడూ ఇష్టం లేదు. నూతనత్వం ఉండాలి, ఉత్తేజాన్ని ఇవ్వాలి అనే ఉద్దేశంతో చెప్పేవారు. ఆ ఉత్తేజాన్ని ఇచ్చింది ఉదయినిలో జైభేరి ప్రచురణం. కొత్త బాణీలు రాస్తే ఎవ్వరూ అచ్చివేయరన్న దిగులను శ్రీశ్రీకి పోగొట్టినవాడు నిజంగా కొంపెల్ల జనార్దన్ రావు గారి. మహాప్రస్థాన గీతాలకు నాంది ఈ జైభీరి గీతమే. అభ్యుదయం అనే మాటను తొలిసారిగా వాడింది కొంపెల్ల గారే. 1935 ఫిబ్రవరి సంచికల్లో ఆ మాటనే శీర్షికగా తీసుకుని 1933లో శ్రీశ్రీ ఏకంగా కవిత రాశాడు. అది కొంపెల్ల గారు చూపించినటువంటి వెలుగు దారి అని మనం ఖచ్చితంగా అనుకోవచ్చు. ఉదయానికి మంచి పేరు వచ్చింది. విశ్వనాథ సత్యనారాయణ గారు జయంతి పత్రిక స్థాయి ఆ ప్రశంసలు కురిపించింది, కానీ బొత్తిగా లక్ష్మీకళే మందగించింది. రాను పత్రిక అప్పులు కొండంత అయింది. రచనల కోసం రచయితలు చుట్టూ కాళ్ళకు బలపాలు కట్టుకుని తిరిగాడు మన కొంపెల్ల జనార్దన్ రావు గారు. అంటే ఆయన పత్రిక కాబట్టి అన్నీ ఆయన వేసుకుంటే బాగుండదు కదా, బయట రచనలు కూడా ఇవ్వాలి కాబట్టి ఆ కవులు చుట్టూరు ఆయన కొంపెల్ల జనార్దన్ రావు గారు తిరిగేవారు. ఇవ్వనివాడు చందాలు ఇస్తాననేవారు. ఆయన పాప మహానుభావుడు ప్రతి వాళ్ళ ఇంటికి అడిగేవాడు, అయ్యా ఈ చందా కట్టండి అని అనేవాడు. సరే, మాటల వరకు అయితే రేపు కడతాం, ఎల్లుండి కడతాం, అవతల ఎల్లుండి కడతాం అని పాపం ఆయన్ని మహానుభావుడిని తిప్పించుకున్నవారే తప్ప కవిత మీద దృష్టి ఎవరూ పెట్టలేదు. చదివి ఆనందపడ్డారే తప్పించి కనీసం చందా కడదామని మనసులో స్పృహ కూడా రాలేదు వారికి. దీనికి తోడు ఆయన క్షయవ్యాధి రోజుకి రాచుకుంది. ఊపిరితిత్తులు చాలా ఇబ్బంది పడుతూ ఉండేవి. అయితే ఆయన మొదటి 2 నెలలకు ఒకసారి ఉదయన పత్రిక వచ్చేది. తర్వాత నెల ప్రారంభిద్దామని అనుకున్నాడు మహానుభావుడు. 1938లో ఉదయని అస్తమించేసింది. అయితే 1937 జూలై 23న 30 ఏళ్లకే జనార్దన్ రావు గారు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. అంటే ఎంతమంది దగ్గరికి తిరిగాడో మహానుభావుడు. అంటే ఆయనకు ఉన్నటువంటి టీబీ, జీర్ణకోశం సంబంధించిన టీబీ వచ్చింది. ఆయన తట్టుకోలేకపోయారు. ఇదే నుంచున్నా పడుకున్నా ఈ కవితా తపస్సే ఆయన్ని అంతకాలం బతికిచ్చింది. నిజంగా చెప్పాలంటే అలా తిరిగేవాడు, చందాల కోసం తిరిగాడు. ఎలాగైనా సరే 2 నెలలకు ఒకసారి నడిపేటటువంటి పత్రికకి నేను ఖచ్చితంగా నెల పత్రిక కింద చేద్దామని పరితపించేవాడు మన కొంపెల్ల జనార్దన్ రావు గారు. అయితే అది బహుశా సాధ్యపడలేదు ఆయనకి. అందరూ మాటలు చెప్పేవారు కానీ చేతల్లో ఆయనకి సహాయం చేసేవారు లేరు. కవితా సామ్రాజ్యాన్ని ఎలాలనుకున్నాడు వాడు ఆఖరికి అద్దె కట్టలేని పరిస్థితిలోకి వచ్చేసారు కొంపెల్ల జనార్దన్ రావు గారు. కనీసం ప్రింటింగ్ ప్రెస్లోనే అవన్నీ ఆగిపోయాయి కూడా. ఆయన రాసిన ఉదయన పత్రిక
నెల నెలపత్రిక కింద తీసుకొద్దాం అనుకున్న మరుక్షణంలోనే ఆయనకి అనారోగ్యం పాలు ఎక్కువ అవటం వలన కాకినాడ వెళ్ళారు. మెరుగైన వైద్యం కోసం కాకినాడ వారు ఏమి చెప్పారంటే పూర్తిగా రెస్ట్ తీసుకోవాలి, వేరే ప్రాంతం వెళ్ళి చేయించుకోవాలని చెప్పారు. సరే, ఆయన ప్రస్థానం ఎక్కడైతే తూర్పుగోదావరి జిల్లాలో మొదలైందో అక్కడికే చివరి దశలో ఆయన వచ్చేసారు, మన కొంపెల జనార్దన్ రావు గారు. అయితే ఆయన ఆరోగ్యం బాగా 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 క్షీణించిపోయింది. ఆ క్షీణించిపోయిన క్రమంలో ఆయన ఏమీ చేయలేనటువంటి పరిస్థితి కొంపెల జనార్దన్ రావు గారు 1937 జూన్ 23న 30 ఏళ్లకే కొంపెల జనార్దన్ రావు గారు ప్రాణం గాల్లో కలిసిపోయింది. అయితే ఆయన బ్రతికుండగా ఎవ్వరూ కూడా సహాయానికి నోచుకోలేదు. మాటలు చెప్పిన వారే, అద్భుతమైన కవిత్వం అని పొగిడిన వారే తప్పించి ఆయనకి సహాయం చేసిన వాళ్ళు బహుశా ఎవరూ లేరు. మాటలు చెప్పిన వారే తప్పించి చేతల్లో ఆదుకున్న వాళ్ళు ఎవరూ లేరు. నిజంగా ఆయన ఆదుకుని ఉండుంటే ఆ ఉదయని పత్రిక బతికేది, కొంపెల జనార్దన్ రావు గారికి ఆయుష్ కూడా పెరిగేది. ఆయన చనిపోయిన అప్పుడు ఒక్కసారి శ్రీశ్రీ గారు అన్నారనమాట, కొంపెల జనార్దన్ రావు చనిపోయి బతికున్నాడు, నేను బతికుండి చచ్చిపడి ఉన్నాను. అతను ఏదో ఈ లోకానికి చేద్దామని చనిపోయాడు, నేను మాత్రం చేస్తానని ధైర్యంతో ఇంకా ఉన్నాను, బహుశా అందుకే బతికున్నానేమో అని శ్రీశ్రీ గారు ఆవేదనతో అన్నారు. నిజంగా శ్రీశ్రీ గారు మహాప్రస్థానం కొంపెల జనార్దన్ రావు గారికి అంకితం ఇచ్చారు. ఒక్క విషయాన్ని గమనిస్తే 1935-36 సంవత్సరాల్లో జనాభా బహుశా 2 కోట్లు అనుకుంటే కనీసం ఆ 2 కోట్లలో 200 మంది కూడా సంవత్సరానికి 4 రూపాయలు ఉదయని పత్రిక చందా కట్టలేకపోయారు. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితితో చూడండి. ఆ మహానుభావుడిని అందరూ పొగిడిన వారే, అందరూ గొప్పగా భేష్ భేష్ శభాష్ అన్నవాళ్ళే, కానీ కనీసం సంవత్సరానికి 4 రూపాయలు చందా కట్టలేని వాళ్ళే, పొగిడిన వారే, వెన్ను తట్టిన వారే, కనీసం చందా కూడా కట్టలేని పరిస్థితుల్లో ఆయన నిలవలేకపోయారు. సరిగ్గా ఇదే రోజు జూన్ 23న ఆయన కాలం చేశారు. బహుశా 200 మంది, ఆ 2 కోట్లలో 200 మంది సంవత్సరానికి 4 రూపాయలు కట్టుంటే ఉదయని పత్రిక నడిచేది. కొంపెల్ల జనార్దన్ రావు గారి నుంచి ఎంతో గొప్ప సాహిత్యమును ఈ దేశం రుచి చూసేది. బహుశా మనకి అటువంటి మహానుభావులు సాహిత్యం వినే చూసే అదృష్టం లేదు కనుకనే అతి చిన్న వయసులో 31 సంవత్సరాలకే 100 ఏళ్ళు నిండిపోయాయి ఆ మహానుభావుడికి. ఏది ఏమైనా కొంపెల జనార్దన్ రావు గారు మాత్రం సాహిత్య లోకంలో చాలా తారాస్థాయికి వెళ్ళిపోయిన వాడే. పేరులో కృష్ణుడున్న సాహిత్యంలో చరితార్థుడు కావడానికి అర్జునుడిలాగా తపస్సు చేసి చివరికి అభిమన్యుడిలాగా మిగిలిపోయాడు కొంపెల్ల జనార్దన్ రావు గారు. ఏది ఏమైనా ఆ మహానుభావుడు వర్ధంతి సందర్భంగా కవితాలోకం అందరి తరఫున ఖచ్చితంగా మనం అందరం కూడా నివాళులర్పించి తీరాలండి. కవితాలోకం తరఫున నివాళులర్పిస్తూ, తలవంచుకు వెళ్ళిపోయావా నేస్తం, సెలవంటూ ఈ లోకాన్ని వదిలి తలపోసినవేవి కొనసాగకపోగా, పరివేదన బరువు కాగా, అటు చూస్తే ఇటు చూస్తే ఎవ్వరూ చిరునవ్వు చేయూత ఇవ్వక ఎంతో బాధతో నీ సుకుమారపు హృదయానికి గాయం చేస్తే, అటుపోతే ఇటుపోతే అంత అనాదరణతో అలక్ష్యంతో చూసి ఒక్కడిని చేసి వేధించారని బాధించారని ఎక్కి ఏడుస్తూ వెళ్ళిపోయావా నేస్తం, తల వంచుకు వెళ్ళిపోయావా నేస్తం. కొంపెల్ల జనార్దన్ రావు గారికి నివాళులర్పిస్తూ, వారి వర్ధంతి సందర్భంగా వారిని ఒక మారు స్మరిస్తూ కవితాలోకం తరఫున నివాళులర్పిస్తున్నాం. జై గురుదత్త, శ్రీ గురుదత్త, శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు, మానికొండ రాజశేఖర శర్మ, రాజమహేంద్రవరం. స్వస్తి.